లోకేష్ అండదండలతో రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమెత్తారు. పెదకూరపాడు మాజీ శాసనసభ్యుడు వైఎస్ఆర్సీపీ నేత నంబూరు శంకర్రావు కార్యాలయంపై టీడీపీ గూండాలు దాడి చేశారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ భారీ స్థాయిలో ఇసుక మాఫియా నడుపుతూ అరాచకాలకు, దోపిడీలకు పాల్పడుతున్నాడని, ప్రశ్నిస్తే చాలు ప్రత్యర్థులపై దాడులు చేయిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు ఆరోపించారు. తెలుగుదేశం నాయకుల విధ్వంసాలు, దాడులు ఇలాగే కొనసాగితే అదే రేంజ్లో రివెంజ్ కూడా ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఎల్లకాలం టీడీపీని అధికారంలో ఉండదని, ఆ విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. గుంటూరులోని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత నంబూరు శంకర్రావు కార్యాలయంపై కంభంపాడు గ్రామానికి చెందిన కొందరు దాడి చేశారు. శంకర్రావును, ఆయన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కార్యాలయంలోనే ఉన్న కార్యకర్తలపై విచక్షణ రహితంగా కర్రలు, రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కార్యాలయం ఆవరణంలో ఉన్న ఫ్లెక్సీలను చించివేసి శంకర్రావు, ఆయన సతీమణిని దుర్భాషలాడుతూ తీవ్రంగా భయభ్రాంతులకు గురిచేశారు. అధికారంలోకి రాకముందు నుంచే పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా కొనసాగుతూనే వస్తున్నాయి. కూటమి పార్టీల పాలనలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మరింత రెచ్చిపోతూ వైఎస్ఆర్సీపీ నేతల్ని, కార్యకర్తల్ని, అభిమానుల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇసుక మాఫియా నడుపుతూ ప్రకృతి వనరుల్ని దోపిడీ చేస్తున్నారు. ప్రశ్నించే వారిపై దాడులు చేయిస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు కార్యాలయంపై దాడికి తెగబడ్డారు. మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, లోకేష్ కనుసన్నల్లో రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శించారు. ఈ దాడిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా లోకేష్ హెచ్చరిస్తా ఉన్నా, లోకేష్ గారి రెడ్ బుక్ యొక్క సారాంశమే ఇది. ఈ దాడులు చేస్తా ఉన్నారు, ఆపండి ఇప్పటికైనా అని మనం చేస్తా ఉన్నా. ఆపకపోతే ఆ రెడ్ బుక్కే మీకు శాపం అవుతుందని కూడా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తా ఉన్నా. పోలీసు యంత్రాంగాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. పల్నాడు ఎస్పీ గారు కానీ, ఇక్కడ ఎస్పీ గారు కానీ, దేర్ ఆల్ నైస్ ఆఫీసర్స్. వాళ్ళని తక్షణమే దీని మీద జోక్యం చేసుకొని దీన్ని ఇంతటితో నివారించే కార్యక్రమం చేయాలి అంటే బలంగా కేసు కట్టాలి. తెలుగుదేశం నాయకులు దాడులు, విధ్వంసాలకు పాల్పడితే అదే రేంజ్ లో రెవెంజ్ కూడా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం నేతలు గుర్తు పెట్టుకోవాలని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. తన కార్యాలయంపై జరిగిన దాడి వివరాలను తెలియజేస్తూ నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి పనులు ఇక మానుకోపోతే ఎదురు తిరిగి దాడి చేసే పరిస్థితులు ఉంటాయి. ఎవడో ఊరుకోడు, ఎవడో తగ్గడో. మీరు ఏమనుకుంటున్నారో తెలియదు. అంటే మీరు గ్రామాల నుంచి వచ్చి కూడా, ఆఫీసులు గుంటూరు వచ్చి కూడా దాడి చేసే పరిస్థితి తీసుకొస్తారా? సరే చేయండి, ఎంతబడి చేస్తారో మేము కూడా చూస్తాం. అది కూడా ఎంతబడి చేస్తాం, అది మేము కూడా చేతనైంది మేము కూడా చేస్తాం. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని వైఎస్ఆర్సీపీ నేతలు భరోసానిచ్చారు. కూటమి అరాచక పాలనను అన్ని వర్గాల ప్రజలు గమనిస్తున్నారని, వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు. ఎల్లకాలం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందని అనుకోవద్దని, ఈ విషయాన్ని టీడీపీ నేతలు గుర్తు పెట్టుకోవాలని వైసీపీ నేతలు హెచ్చరించారు.